హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 5వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో ఏవియేషన్ సెక్టార్కి సంబంధించి, విమానయానానికి సంబంధించి అయితే రీసెంట్గా బడ్జెట్లో మన ఫినాన్స్ మినిస్టర్ ఏమని చెప్పారు, మన భారతదేశంలో కొత్తగా 1120 విమానాల్ని మనము ఆర్డర్ చేయబోతూ ఉన్నాము, త్వరలోనే రాబోతూ ఉన్నాయి. దీని ద్వారా మన భారతదేశంలో ఉడాన్ అన్నాం. ఉడాన్ అంటే ఏంటి? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అన్నటువంటిది. ఇదొక రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అనమాట. దీని ద్వారా మన భారతదేశంలో ఈ విమానయానాన్ని మరింతగా పెంచాలి, మధ్యతరగతి వాళ్ళు కూడా విమానయాన ప్రయాణం చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ ఉడాన్ స్కీమ్ని తీసుకొచ్చారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఇదిగో 1120 కొత్త విమానాల్ని తీసుకొస్తున్నాము, ఏవియేషన్ సెక్టార్ అన్నటువంటిది మరింత ఇంక్రీజ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు. కానీ గడిచిన 20 ఏళ్లలో చూస్తే 5 విమానయాన సంస్థలు దివాలా తీశాయి. మరి ఇక్కడ ఏమవుతోంది? ప్రయాణికులు పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎయిర్లైన్స్ వ్యాపారం అన్నటువంటిది సరిగ్గా ఉండట్లేదు. అలాగే విమానయానానికి సంబంధించి ఇంకా ఏమేమి ఇబ్బందులున్నాయి? సిబ్బంది కొరత ఉంది, సాంకేతిక కొరత అన్నటువంటిది ఉంది. సో వీటన్నింటి వల్ల కూడా ఎయిర్లైన్స్ని మరింత ఇంక్రీజ్ చేయాలి, వీటిలో మరింత డెవలప్మెంట్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే రీసెంట్గా విమానయానాలకి సంబంధించి చూస్తే ఎయిర్పోర్ట్స్ ఏమేం న్యూస్లో ఉన్నాయి అన్నటువంటిది మనకి తెలియాలి. ఎయిర్పోర్ట్స్కి సంబంధించి చూస్తే రీసెంట్గా వాల్మీకి ఎయిర్పోర్ట్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? వాల్మీకి ఎయిర్పోర్ట్ అన్నటువంటిది అయోధ్యలో ఉంది. అక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పేరుని మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్గా మార్చడం జరిగింది, అవునా? అలాగే రీసెంట్గా ఇవాళే మనం చూస్తే ఉత్తరప్రదేశ్ అన్నటువంటిది మొత్తం అక్కడ ఉన్నటువంటి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 1150 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దేనికి? నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క డెవలప్మెంట్ కోసం అనమాట. అలాగే ఇక్కడ గమనిస్తే తొందరలోనే ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో బయోమెట్రిక్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ని కూడా తీసుకురాబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి. రీసెంట్గా ఇంటరిమ్ బడ్జెట్లో ఈ రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ అయినటువంటి ఉడాన్కి నిధుల్ని తగ్గించారు. ఇంతకు ముందు కన్నా అలొకేషన్స్లో 60% తగ్గుదల అన్నటువంటిది కనపడింది. ఇది మనం గమనించాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నాణ్యమైన విద్యకి సంబంధించి మన భారతదేశంలో విభిన్నమైనటువంటి సామాజిక ఆర్థిక నేపథ్యం ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళకి నాణ్యమైన విద్య అందుతోందా అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్. అయితే మనకి రీసెంట్గా ఈ ఎడ్యుకేషన్లో మార్పులు అనేవి అవసరం అన్నట్టుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. ఎప్పుడు? 2020లో. మనం చూస్తే మొదటగా 1968లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. మళ్ళీ దాంట్లో అమెండ్మెంట్ చేసి 1986లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. మళ్ళీ దాంట్లో అమెండ్మెంట్ చేసి 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావటం జరిగింది. మరి దీని యొక్క విజన్ ఏంటి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రతి చైల్డ్కి కూడా అందించటం అన్నటువంటిది విజన్. అంతేకాదు మన భారతదేశం యునైటెడ్ నేషన్స్ డెవలప్ చేసినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వటంలో మన భారతదేశం కూడా భాగస్వామిగా ఉంది. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎన్నవ గోల్ అన్నటువంటిది క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి తెలుపుతుంది. గోల్ 4 అన్నటువంటిది ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ ఉండాలి అన్నట్టుగా చెప్తుంది. మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే ఇదొక కాంప్రహెన్సివ్ టర్మ్ అనమాట. ఇందులోకి వచ్చేసరికి లెర్నర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ బాగుండాలి, అలాగే మంచి కరికులం అన్నటువంటిది ఉండాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి కనపడాలి, అలాగే స్టూడెంట్ సపోర్ట్ అన్నటువంటిది దీనికి ఉండాలి. అంటే ఇక్కడ ఏంటి? పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ అన్నటువంటిది ఉండాలి, క్రియేటివిటీ, సైంటిఫిక్ టెంపర్ అన్నటువంటిది ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నటువంటి వాళ్ళకి నేర్పాలి, ఎథిక్స్ ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి నేర్పించాలి, డిజిటల్ లిటరసీ అన్నటువంటిది నేర్పించాలి. సో వీటన్నింటినీ నేర్పించడం ద్వారా మనము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. దీని ద్వారా ఈక్విటీ, ఇన్క్లూజన్ వీటిని ప్రమోట్ చేయటం కూడా మనకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది? క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఇంకొక డైమెన్షన్ ఏంటి అంటే రూరల్ అర్బన్ డివైడ్. మనకి రీజనల్ డిస్పారిటీస్ అన్నటువంటివి చాలా ఉన్నాయి. ఇది ఈ రూరల్ అర్బన్ డివైడ్కి కారణమవుతోంది. మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తే ఈ డివైడ్ని మనం తగ్గించవచ్చు. అలాగే డిజిటల్ డివైడ్ అన్నటువంటిది ఇప్పుడు ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గించడానికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నటువంటిది అవసరం. అంతేకాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావాలి అన్నా
క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం. హెల్త్ వెల్ బీయింగ్ అన్నటువంటిది సరిగ్గా ఉండాలి అన్న ఈ ఎడ్యుకేషన్ అవసరం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువుకొని డాక్టర్ అయ్యారు అంటే ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది అని కదా. దానివల్ల ఏమవుతుంది, పేషెంట్స్కి సరైనటువంటి ట్రీట్మెంట్ అందుతుంది, హెల్త్ అన్నటువంటిది ఇంప్రూవ్ చేయొచ్చు, దాని ద్వారా నేషన్కి కూడా అవుట్కమ్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే రీజనల్ డివైడ్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది, సోషల్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మనం చూస్తే చాలామంది ఇప్పుడు సెకండరీ లెవెల్ నుంచి సీనియర్ సెకండరీ లెవెల్కి కూడా 30% స్టూడెంట్స్ రావట్లేదు. సో వాళ్ళలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే అప్పుడు ఏమవుతుంది, ఇంప్రూవ్మెంట్ అన్నటువంటిది సొసైటీలో మెల్లిగా కనబడుతుంది. అలాగే ఇప్పుడు 21st సెంచరీకి కావాల్సినటువంటి నాలెడ్జ్ అన్నటువంటిది స్టూడెంట్స్కి అందించాలి. ఇవన్నింటి వల్ల కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి మనం ఏమేమి చదువుకుంటాం, ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2009 అనేసి, అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని, సమగ్ర శిక్ష అభియాన్ అని, రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ అని, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేసి, అలాగే నిష్ఠా అంటాం. నిష్ఠా అంటే ఏంటి, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అంటాం. అలాగే నిపుణ్ భారత్ అన్నటువంటిది ఇంకొకటి. నిపుణ్ భారత్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ అనేసి పిలుస్తుంటాం. అలాగే పిఎంఈ విద్య అనేసి, అలాగే పిఎం శ్రీ స్కూల్స్ అనేసి. సో ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటివే. నెక్స్ట్ చూడండి, ఆయుర్వేదానికి సంబంధించి మన భారతదేశంలో ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఆయుర్వేదానికి ఉంది, అవునా. అయితే ఈ ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని WHO కూడా గుర్తించింది. అంతేకాదు WHO తనకి సంబంధించిన 6 ప్రాంతీయ కార్యాలయాల్లో ఒక అధ్యయనాన్ని చేస్తే ఆయుర్వేదం అన్నటువంటిది 2వ అత్యంత ఆమోగ్యయోధమైనటువంటి వైద్య సాధనంగా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ లేదా ICD అంటాం. ఈ ICD జాబితాలో ఆయుర్వేదానికి సంబంధించిన వైద్య పరిభాష ఏదైతే ఉంటుందో, అంటే ఆయుర్వేదకి సంబంధించి కూడా భాష అన్నటువంటిది ఉంటుంది. మరి ఆ పరిభాషని చేర్చడం అన్నటువంటిది WHO చేపట్టింది. అంతేకాదు దీనికి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్ట్ని ఢిల్లీలో ఆవిష్కరించింది కూడా. ఈ ఆయుర్వేదానికి సంబంధించి ఇప్పుడు ఈ జాబితాకి ఈ WHO ఆధ్వర్యంలో ఉన్న మన భారతదేశంలో ఉన్న చాలా విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కొన్ని సంస్థల్లో ఉండేటటువంటి నిపుణులు వీళ్ళందరినీ సంప్రదించి వీళ్ళ భాగస్వామ్యంతో చాలా గ్రంథాలు, వెబ్ పోర్టళ్ళు వీటన్నింటినీ విశ్లేషించి ఈ ఆయుర్వేద వైద్యంలో వాడే పారిభాషక పదాలు ఏదైతే ఉంటాయో వాటి జాబితాని తయారు చేయటం జరిగింది. అంతేకాదు ఈ ఆయుర్వేద ప్రతి ఏదైతే ఇందాక ఇచ్చింది WHO మన దేశానికి అని చెప్పానో, అందులో దాదాపు 5800కు పైగా ఆయుర్వేద పదబంధాలు అనేవి ఉన్నాయి. మరి ఎందుకు ఈ పదాలన్నీ అంటే, మన భారతదేశంలో ఆయుర్వేద విద్యాలయాలు అనేవి ఉన్నాయి, ఔషధ తయారీ రంగం ఉంది, సాంకేతిక నిపుణులు ఉన్నారు. మరి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలకి ఈ పదజాలం అన్నటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పంచకర్మ చికిత్స అనుంది. ఏంటి పంచకర్మ చికిత్స అంటే ఇందులో రాస్తారనమాట. సో ఇలాగా మన భారతదేశంలో ఉండే ఆయుర్వేద వైద్యార్థులు కానివ్వండి, అధ్యాపకులు కానివ్వండి, ఈ చికిత్స నిపుణులు కానివ్వండి, లేదు వీటికి సంబంధించి ఔషధాలు తయారు చేసే వాళ్ళు కానివ్వండి, లేదు ఆయుర్వేద మందుల్ని వాడే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ పరిభాషలో ఉన్నటువంటి పదాలు అన్నటువంటివి తెలిస్తే మరింతగా ఈ ఆయుర్వేదం అన్నటువంటిది ప్రాచుర్యంలోకి రావటానికి ఉపయోగపడుతుంది. అలాగే వీటికి సంబంధించిన పరికరాల తయారీకి, పరిశోధనలకి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మోదీ రీసెంట్గా అస్సాంలో ఉన్నటువంటి గౌహతిలో పర్యటించడం జరిగింది. అక్కడ దాదాపు మనం చూస్తే 11,600 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టుల్ని ఈయన ప్రారంభించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సభలో ఈయన మాట్లాడటం ఏమన్నారు, ప్రార్థనా స్థలాల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారు, రాజకీయ లబ్ధి కోసం దేశ సంస్కృతిని అవమానించారన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అయితే ఇదంతా మనకు అనవసరం. మనకేం కావాలి, ప్రార్థనా స్థలాలకి సంబంధించి చట్టం అన్నటువంటిది ఉంది. ఏంటి ఆ చట్టం? ప్రార్థనా స్థలాల చట్టం అన్నటువంటిది ఎప్పుడు తీసుకొచ్చారు? ప్రార్థనా స్థలాల చట్టాన్ని 1991లో తీసుకురావటం జరిగింది. మరి ఏం చెప్పారు ఈ ప్రార్థనా స్థలాల చట్టం కింద అంటే, మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ అంటే 1947 సంవత్సరానికి ప్రార్థనా స్థలాలు ఎలా అయితే ఉన్నాయో వాటిని మార్చకూడదు, వాటిని అలాగే ఉంచాలి అన్నట్టుగా ఈ ప్రార్థనా స్థలాల చట్టం అన్నటువంటిది చెప్తుంది. అయితే ఇది ఏంటి, బాబ్రీ మసీద్ కేసుకి ఇది వర్తించదు, ముందు నుంచే ఈ వివాదం అన్నటువంటిది ఉంది కాబట్టి. అంటే అయోధ్యకి ఇది వర్తించలేదు,
ఇప్పుడు ఇది కాకుండా ఇంకా ఏమేం జరుగుతున్నాయో చెప్పండి. ఒకటి జ్ఞానవాపి మసీద్ ఇష్యూ అన్నటువంటిది జరుగుతోంది, అవునా? రెండవది షాహీ ఈద్గా మసీద్కి సంబంధించినటువంటి కేసు జరుగుతోంది. సో ఇవి రెండు కూడా. అంతేకాదు ఇక్కడ ఇంకొకటి ఇందాక చెప్పుకున్నట్టుగా మనము బాబ్రీ మసీద్కి సంబంధించి కూడా గమనిస్తే బాబ్రీ మసీద్, జ్ఞానవాపి మసీద్, షాహీ ఈద్గా మసీద్, ఇక్కడ ఏమవుతోంది, ఇంతకు ముందు ఆలయాలు ఉంటే ఆ ఆలయాల్ని కూల్చేసి అక్కడ మసీదును నిర్మించారు అన్నటువంటిదే కదా ఈ 3 కేసులో కూడా ఉన్నటువంటి మెయిన్ రీజన్. సో వీటి నేపథ్యంలో ప్రతిసారి మనకి చట్టం అన్నటువంటిది వినపడుతుంది. ప్రార్థనా స్థలాల చట్టం, ప్రార్థనా స్థలాల చట్టం, ప్రార్థనా స్థలాల చట్టం. కాబట్టి ఇది గుర్తుండాలి. ఏంటి ప్రార్థనా స్థలాల చట్టం అంటే ఎప్పుడు తీసుకొచ్చారు, ఏ సంవత్సరం నాటికి, అంటే మనకి స్వాతంత్రం వచ్చే సంవత్సరం నాటికి ఎలా అయితే ప్రార్థనా స్థలాలు ఉన్నాయో వాటిని అలానే ఉంచాలి అన్నట్టుగా చెప్పేటటువంటి చట్టం ఈ ప్రార్థనా స్థలాల చట్టం. నెక్స్ట్ చూడండి, యూసీసీ ముసాయిదాకి ఉత్తరాఖండ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏంటి యూసీసీ ముసాయిదా? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాము. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ 44. ఈ ఆర్టికల్ 44 ప్రకారం ఏంటి అంటే మ్యారేజెస్ కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, డివోర్స్ తీసుకుంటే డివోర్స్ కావచ్చు, లేదంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దత్తత అంటాం కదా. సో అలా ఇన్హెరిటెన్స్ కావచ్చు, లేదు అనుకుంటే మనకి ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు. అలా సివిల్ చట్టాలకన్నింటికీ కూడా ఒకటే కోడ్ అన్నటువంటిది ఉండాలి అనేసి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది చెప్తుంది. అయితే మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947వ సంవత్సరంలో వచ్చింది. మరి ఇండిపెండెన్స్ రాక ముందు నుంచే గోవాలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది పోర్చుగీస్ కాలం నుంచే మనకి అమల్లో ఉంది. మరి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు దీన్ని అమలు చేయట్లేదు. ఒకవేళ ఉత్తరాఖండ్ ప్రభుత్వం గనక అమలు చేస్తే, ఇలా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అమలు చేస్తున్నటువంటి ఈ యూసీసీని అమలు చేస్తున్నటువంటి మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అవుతుంది. సో ఆ నేపథ్యంలో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, యెమెన్లో హౌతీల స్థావరాల మీద ఇటు అమెరికా ఇటు బ్రిటన్ బలగాలన్నీ కూడా దాడులు చేయటం జరిగింది. చూడండి, ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారో, హౌతీల్ని లక్ష్యంగా చేసుకుని. సో ఈ నేపథ్యంలో మనకి మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇజ్రాయెల్ అన్నటువంటిది ఇలా ఉంది అనుకుంటే, ఇటువైపు ఏమో ఈజిప్ట్, అవునా, ఈజిప్ట్. ఇక్కడికి వచ్చేసరికి సౌదీ అరేబియా అన్నటువంటిది ఉంటుంది. ఇక్కడేమో యెమెన్ అన్నటువంటిది ఉంటుంది. ఇక్కడేమో ఒమన్ అన్నటువంటిది ఉంటుంది. సో ఇలాగా మ్యాప్ స్ట్రక్చర్ అన్నటువంటిది ఉంటుంది కదా. సో ఆ నేపథ్యంలో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడేమో రెడ్ సీ అన్నటువంటిది, ఇక్కడ బాబ్ ఎల్ మండెబ్ అన్నటువంటిది ఉంటుంది, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అన్నటువంటిది ఉంటుంది, అవునా. సో వీటన్నింటి నేపథ్యంలో ఇది గుర్తుండాలి. ఇక్కడ ఉండేటటువంటిది ఏంటి, ఈజిప్ట్కి సంబంధించి సినాయ్ పెనిన్సులా అన్నటువంటిది. సో ఇలా ఒక మైండ్ మ్యాప్ అన్నటువంటిది ఉండాలండి. ఆ నేపథ్యంలో ఏంటి, ఒకవేళ యెమెన్ అంటే ఓకే, యెమెన్ అన్నటువంటిది ఎక్కడుంది, ఒమన్ అన్నటువంటిది ఎక్కడుంది, ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది, అలాగే పాలస్తీనా అన్నటువంటిది ఎక్కడ ఉంది, లెబనాన్ అన్నటువంటిది ఎక్కడుంది. లెబనాన్ ఎక్కడ ఉంటుంది, ఇదిగో ఇక్కడ కార్నర్లో లెబనాన్ అన్నటువంటిది పైన ఉంటుంది. ఇటువైపు సిరియా అన్నటువంటిది ఉంటుంది. ఇక్కడేమో మెడిటరేనియన్ సీ అన్నటువంటిది ఉంటుంది. సో ఇలాగా మనకి వరల్డ్ మ్యాప్ అన్నటువంటిది గుర్తుండాలి. అందులోనూ ఇలా కాన్ఫ్లిక్ట్ రీజియన్స్కి సంబంధించి తప్పనిసరిగా మనకి మ్యాప్ గుర్తుండాలి. నెక్స్ట్ చూడండి, చిలీలో కార్చిచ్చు అన్నటువంటిది సంభవించింది. కార్చిచ్చు, దీన్నే వైల్డ్ ఫైర్ అని పిలుస్తుంటాం. వైల్డ్ ఫైర్ అంటాం, బుష్ ఫైర్ అంటాము, కార్చిచ్చు అంటాము, దావానలం అంటాము, ఇలా వివిధ రకాల పేర్లున్నాయి. అయితే ఇక్కడ ఏమైంది, లాటిన్ అమెరికా దేశమైనటువంటి చిలీలో ఇలా కార్చిచ్చు రావటం వల్ల 64 మంది చనిపోయారు అన్నటువంటిది న్యూస్. అయితే మనకి ఇది ఎగ్జామ్లో ఇంపార్టెంటా? కాదు. వైల్డ్ ఫైర్ అన్నటువంటిది మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఏం చదువుకుంటాము వైల్డ్ ఫైర్కి సంబంధించి? అసలు వైల్డ్ ఫైర్ అంటే ఏంటి, వైల్డ్ ఫైర్ రావటానికి గల రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తాయి, అందులో న్యాచురల్ రీజన్స్ ఏంటి, అంటే న్యాచురల్గా ఏమేం కాజెస్ ఉంటాయి, లేదు ఆర్టిఫిషియల్గా లేదా మ్యాన్ మేడ్ కాజెస్ ఏమేమి ఉంటాయి, దీనివల్ల ఉండేటటువంటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, దీనికి సంబంధించి ఎలాంటి మిటిగేషన్ అంటే వీటిని తగ్గించటానికి, మిటిగేట్ చేయటానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, లేదు దీనికి సంబంధించి ఏవైనా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారా, అలాగే రీసెంట్ ఇన్సిడెంట్స్ అన్నటువంటివి ఏమేం జరిగాయి, ఇలా మనము ప్రతి డిజాస్టర్కి సంబంధించి ఇవన్నీ కూడా చూడాలన్నమాట. సో వైల్డ్ ఫైర్కి సంబంధించి వైల్డ్ ఫైర్ అంటే ఏంటి, కార్చిచ్చు అంటే అన్కంట్రోలబుల్ ఫైర్.
దీనికి ఏంటి, ఒకటి ఫ్యూయల్ అన్నటువంటిది ఉండాలి, మండే స్వభావం అన్నటువంటిది ఉండాలి, గాలి అన్నటువంటిది ఉండాలి, ఈ నిప్పు అన్నటువంటిది ఉండాలి. మరి రీజన్స్ ఏంటి, న్యాచురల్ రీజన్స్ ఏంటి, మనకి ఎండాకాలంలో ఎక్కువగా ఆకులు అనేవి ఒకదానికొకటి రాసుకుంటూ ఉండటం, ఇలాంటి వాటి వల్ల వైల్డ్ ఫైర్స్ అన్నటువంటివి వస్తాయి. లేదు అంటే సడన్ గా మెరుపులు రావటం వల్ల వైల్డ్ ఫైర్స్ అన్నటువంటివి వస్తాయి. లేదు అగ్నిపర్వతం బద్దలైంది అంటే దాని వల్ల కూడా మనకి వైల్డ్ ఫైర్స్ రావచ్చు. మరి మ్యాన్ మేడ్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి ఎవరైనా కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి బీడీలు కాల్చటం, సిగరెట్లు కాల్చటం, అలాంటి మేజర్ రీజన్ ఇదే అని చెప్పచ్చు. అది కాకుండా ఇంకా ఏమేం రీజన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ వేటి కోసమో కొండకి వెళ్తారు, లేదు మనకి పశువులు ఉంటాయి, పశువులకి మేత కోసం కొండకు తీసుకెళ్తూ ఉంటారు, కొన్నిసార్లు నైట్ టైం అక్కడే స్టే చేస్తూ ఉంటారు. అప్పుడు చుట్టూ ఏ జంతువులు రాకుండా అగ్గి పెట్టుకుని అలా ఉంటారనమాట. దానివల్ల కూడా ఒక్కొక్కసారి స్ప్రెడ్ అవుతుంది. అలా కాకుండా కావాలనే కొంతమంది నిప్పును రాజేసి అక్కడ వేసేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఇలాంటి వైల్డ్ ఫైర్స్ అన్నటువంటివి వస్తాయి. మరి ఎఫెక్ట్స్ ఏంటి అంటే, అక్కడ ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఎక్కువగా గాలిలోకి వాయువులు విడుదలవ్వటం వల్ల మన టెంపరేచర్ అన్నటువంటిది కూడా ఎఫెక్ట్ అవుతుంది, అవునా? సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ గా చెప్పచ్చు. మరి మిటిగేట్ చేయాలి అంటే ఎలాగా, అడవుల్లో కొంత గ్యాప్స్ అన్నటువంటి ఉండేలాగా చూడటం. అప్పుడు ఏమవుతుంది, వైల్డ్ ఫైర్ వచ్చినా కొంత భాగానికి అది ఎఫెక్ట్ అవుతుంది, వేరే పక్కకు అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అలాంటివి, అలాగే పీపుల్ కి అవేర్నెస్ కల్పించడం కానివ్వండి. సో వీటన్నింటి వల్ల కూడా వైల్డ్ ఫైర్స్ ని కొంతవరకు నివారించడానికి వీలవుతుంది. మరి దీనికి సంబంధించి ఇనిషియేటివ్స్ అంటే ఏం చెప్తాము, మనము నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ఫైర్స్ అనేసి 2018లో తీసుకొచ్చాము. అలాగే ఈ ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ కోసం కూడా FPM అంటాం, అంటే ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్ అనేసి దీన్ని తీసుకురావటం జరిగింది. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించే ఇన్సిడెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిలీలో కార్చిచ్చులు వస్తున్నాయి, మన భారతదేశంలోనూ ఎన్నో చోట్ల కార్చిచ్చులు వస్తున్నాయి, ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అనేది సంభవించింది. సో వీటన్నింటినీ కూడా రీసెంట్ ఇన్సిడెంట్స్ కింద ఎగ్జాంపుల్స్ గా రాస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం పద్మశ్రీ గ్రహీతలకి 25 లక్షల రూపాయల నజరానాని ప్రకటించింది. అంతేకాదు ప్రతి నెల 25,000 రూపాయల పింఛన్ని వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అయితే రీసెంట్ గా వెంకయ్య నాయుడు, చిరంజీవి వీళ్ళకి పద్మ విభూషణ్ అవార్డ్స్ వచ్చాయి. మరి వీళ్ళకి సత్కారం చేయటం జరిగింది. ఆ కార్యక్రమంలోనే దీన్ని ప్రకటించారు. నెక్స్ట్ చూడండి. తెలంగాణలో 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ అమలు చేస్తాము అన్నట్టుగా చెప్పింది, అవునా? మరి ఆ 6 గ్యారంటీలకి సంబంధించి ఆల్రెడీ 2 అమలు చేస్తోంది. ఏ 2 అమలు చేస్తోంది? ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ, దీని కింద ఉన్నటువంటి లిమిట్ ని కూడా 10 లక్షలకు పెంచారు. రెండవది ఏంటి, మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలకి ఉచిత బస్ ప్రయాణాన్ని ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు, అవునా? ఉచిత బస్ ప్రయాణం. అవి కాకుండా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంకో రెండు గ్యారంటీల్ని అమలు చేయాలనుకుంటోంది. ఏంటి ఆ 2? ఒకటి, అక్కడ ఇళ్లకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ని అందించటం, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ని అందజేయటం. ఈ 2 గ్యారంటీల్ని కూడా త్వరలోనే అమలు చేయబోతోంది. అలాగే చూడండి, 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 10వ తేదీన బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అలాగే తెలంగాణ కేబినెట్ ఇంకో కీలకమైన నిర్ణయం తీసుకుంది. అది ఏంటి, వాహన రిజిస్ట్రేషన్ ని ఇప్పటి నుంచి TS నుంచి TGగా మార్చారు. అంటే తెలంగాణ స్టేట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ గా మార్చారు. అలాగే తెలంగాణ అధికార గీతంగా ప్రజాకవి అయినటువంటి అందశ్రీ ఈయన రాసినటువంటి జయ జయ హే తెలంగాణ అన్నటువంటి దాన్ని అధికార గీతంగా ప్రకటించడం జరిగింది. అలాగే త్వరలోనే BC కులగణన చేపడతామన్నారు. అలాగే 65 ITIలో నైపుణ్య శిక్షణని ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ చూడండి, క్రిష్ కేంద్రాలు. ఏంటి క్రిష్ కేంద్రాలు అంటే, ఎవరైతే తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్తారో వాళ్ళ పిల్లల్ని కొన్నిసార్లు సంరక్షణ కేంద్రాల్లో పెడుతూ ఉంటారు. బేబీ కేర్ సెంటర్స్ అంటాం కదా, అలా ఆ సెంటర్స్ యొక్క నిర్వహణ మీద కేంద్ర ప్రభుత్వం విధి విధానాన్ని జారీ చేసింది. ఎందుకని అంటే, ఇలాంటి కేంద్రాలు గనక పెరిగాయి అనుకోండి, అప్పుడు ఉద్యోగాల్లోకి వచ్చే మహిళల సంఖ్య అనేది పెరుగుతుంది. దానివల్ల కుటుంబానికి ఆర్థిక పరంగా మేలు జరుగుతుంది, ఎకానమీకి కూడా మేలు అనేది జరుగుతుంది, అవునా? మరి దీనికి సంబంధించి క్రిష్ రంగంలో మహిళలకు కూడా కొత్త ఉద్యోగాలు అనేవి వస్తాయి. సో వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ క్రిష్ కేంద్రాలకు సంబంధించి కొన్ని విధి విధానాలని జారీ చేసింది. అంటే పిల్లల సంరక్షణకి సంబంధించి సిబ్బందిగా మహిళల్ని మాత్రమే నియమించుకోవాలి. అక్కడ ఉండేటటువంటి సూపర్వైజర్లు, హెల్పర్ల నియామకంలో పోలీసు,
వ్యక్తిత్వ, వైద్య ధృవీకరణ పత్రాలన్నీ తప్పనిసరిగా ఉండాలి. అలాగే సూపర్వైజర్కి విద్యార్హతలు ఉండాలి. చిన్నారుల సంరక్షణలో వాళ్ళకి కనీసం అనుభవం అన్నటువంటిది కూడా ఉండాలి. అంతేకాదు పిల్లలకి భద్రతను కల్పించాలి, విద్యాబోధన సౌకర్యాలని కల్పించాలి, వాళ్ళకు ఉండాల్సినటువంటి వసతి, వెలుతురు ఇలాంటివన్నీ కూడా ఉండేలాగా చూసుకోవాలి. సీసీ కెమెరాలు ఉండాలి, వాటిని తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా చూసేలాగా వాళ్ళకి అవకాశం అన్నటువంటిది ఉండాలి. ఇలా వివిధ రకాల నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. నెక్స్ట్ చూడండి, అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపినటువంటి వ్యక్తిగా రష్యా కాస్మోనాట్ అయినటువంటి ఓలగ్ కొనెనెంకో ఇతను రికార్డు సృష్టించారు. 2008 నుంచి ఇప్పటిదాకా 5 సార్లు ఈయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అంతేకాదు 878 రోజుల 12 గంటల పాటు ఇతను అంతరిక్షంలో ఉన్నారు. అంతేకాదు ఇతను భూమికి తిరిగి వచ్చేసరికి 1000 రోజులు అనేది పూర్తవుతుంది. ఇంతకు ముందు ఈ రికార్డు అన్నటువంటిది రష్యాకే చెందినటువంటి గెన్నెడీ పదాల్కా తన పేరు మీద ఉండేదన్నమాట. మొత్తం 878 రోజుల 11 గంటల 29 నిమిషాల 48 సెకండ్లు. అయితే దాన్ని ఇప్పుడు ఇతను సర్పాస్ చేయటం జరిగింది. మరి ఇక్కడ రష్యా కాస్మోనాట్ అంటున్నాను. ఆస్ట్రోనాట్కి కాస్మోనాట్కి డిఫరెన్స్ ఏంటి? ఆస్ట్రోనాట్కి కాస్మోనాట్కి డిఫరెన్స్ ఏంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం. ఈ CISFకి తొలి మహిళా చీఫ్గా అంటే తొలి డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే నీనా సింగ్. 2023కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గెలుచుకున్న తెలుగు రచయిత ఎవరు అంటే తల్లావజ్జల పతంజలి శాస్త్రి. ఈయన రాసిన రామేశ్వరం కాకులు అన్నటువంటి ఒక కథా సంపుటికి ఈ పురస్కారం వచ్చింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఈ అవార్డుని 2023కి ఎవరికి ప్రకటించారు అంటే భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ అయినటువంటి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, అలాగే చిరాగ్ శెట్టి. అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఏపీకి చెందినటువంటి అజయ్ కుమార్ రెడ్డి, అలాగే తెలంగాణకు చెందినటువంటి బాక్సర్ అయినటువంటి హుసాముద్దీన్, మహిళల షూటర్ అయినటువంటి ఈషా సింగ్, వీళ్ళకి అర్జున పురస్కారాలు అనేవి వచ్చాయి. ఇక్కడ ఖేల్ రత్న అవార్డులకైతే మెడల్ ప్రశంసతో పాటు 25 లక్షలు ఇస్తారు. అర్జున విజేతలకైతే 15 లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని ఇస్తారు. నెక్స్ట్ చూడండి, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ లేదా నల్సాకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతున్నారు అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. నెక్స్ట్ చూడండి, బీజేపీ అగ్రనేత మాజీ ఉప ప్రధాని అయినటువంటి లాల్ కృష్ణ అద్వానీ, ఈయనకి ప్రభుత్వం భారతరత్నని ప్రకటించింది. ఇది భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం. అయితే ఈయన అయోధ్యలో ఉన్నటువంటి బాబ్రీ మసీద్ ఉన్న ఆలయంలో రామ మందిరాన్ని నిర్మించాలి అన్నట్టుగా సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు రథయాత్రని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ చూడండి, జార్ఖండ్కి 12వ ముఖ్యమంత్రిగా JMM అంటే జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించిన శాసన సభాపక్ష నేత అయిన చంపాయి సొరేన్ ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి ఈయన బరిలోకి వచ్చినప్పటి నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈయన వరుసగా గెలుపొందుతూనే ఉన్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ ఉమ్మడి వేదిక అయినటువంటి ఐక్యరాజ్య సమితి దీనికి సంబంధించి 2024 వార్షిక బడ్జెట్కి మన భారతదేశం 2730 కోట్లు అంటే $32.89 మిలియన్ విరాళంగా ఇచ్చింది. అలా ఈ గౌరవాన్ని పొందినటువంటి 36 దేశాల సరసన మన భారతదేశం కూడా ఇప్పుడు నిలిచింది. నెక్స్ట్ చూడండి, ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్రఖ్యాత ఐఫిల్ టవర్ని సందర్శించే పర్యాటకులు UPI పద్ధతి ద్వారా రుసుమును చెల్లించే సౌలభ్యాన్ని మన భారతదేశం ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించింది. చివరిగా INS సంధాయక్, ఇది ఒక సర్వే నౌక అన్నమాట. హైడ్రోగ్రాఫిక్ సర్వేని చేపట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు దీన్ని మనం మాల్దీవ్స్కి ఇవ్వటం జరిగింది. అయితే మాల్దీవ్స్ మళ్ళీ దీన్ని వెనక్కిచ్చేసిన తర్వాత మన భారతదేశం దీనికి మరమ్మతులు చేపట్టి మళ్ళీ ఇప్పుడు నావికా దళంలోకి దీన్ని చేర్చింది. ఈ నౌక ప్రత్యేకతలు ఏంటి చూడండి, 110 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీని బరువు 4130 టన్నులు. ఇవన్నీ అక్కర్లేదు, కానీ మనకు గుర్తుండాల్సింది ఏంటి, ఇది సర్వే నౌక. హైడ్రోగ్రాఫిక్ సర్వేని నిర్వహించడానికి దీనిని మనం మాల్దీవ్స్కి ఇవ్వటం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.